నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వేణుస్వామ మజాక తనతో పెట్టుకుంటే చేతబడి చేయటమో లేకపోతే బాణామతి చేయటమో, అది కాదంటే కనీసం బగళాముఖి ప్రయోగించి అవతల వాళ్ళ మాట కట్టించేయటము, ఇవన్నీ చేయగలరట. ఆల్రెడీ చేశానని కూడా ఆయన చెప్పుకున్నారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో. తనతో ఎవరన్నా పెట్టుకుంటా బాబు గోగినేని అని ఒక హేతువాది తరచూ ఈయంతో కయ్యానికి కాలు దివ్వేవాడు. ఆయన ఈ దేశ సరిహద్దుల్ని దాటించే సప్త సముద్రాల అవతల ఆస్ట్రేలియాకి పంపించింది తానే అని కూడా చెప్పుకొచ్చాడు. నిజంగా ఆయన క్షుద్రం అయితే అది పూజ కాదు. ఖచ్చితంగా పూజ అనేది 10 మందికి పనికొచ్చేది, 10 మంది హితం కోరేది. క్షుద్రం అయితే అది పూజ కాదు, ఒకటి నాశనం కోరేది. అది అసలు ఉందా లేదా దాని సంగతి పక్కన పెడితే, తాను చేసిన క్షుద్ర పూజ వల్లే బాబు గోగినేని దేశం విడిచి పరారయ్యాడని వేణుస్వామి చెబుతున్నారు. అలాగే తనతో జర్నలిస్టులు ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుందని. ఎవరైనా విదేశాలకు వెళ్ళే యోగం కావాలనుకుంటే వేణుస్వామితో పెట్టుకుంటే జస్ట్ ఒక చిన్న చేతబడితో ఆయన పంపించేస్తాడు. పెద్దగా మనం వీసాల కోసం వాటి కోసం తిరగక్కర్లా. ఇది దీని అర్థం అనమాట. సరే, ఏదైతేనే రకరకాల కారణాల రీత్యా వేణుస్వామి మళ్ళీ వివాదంలోకి వచ్చాడు. వివాదం సృష్టించుకున్నాడు. ఆయన కోరుకుని సృష్టించుకున్న వివాదం ఇది. ఎందుకంటే మళ్ళీ లైమ్లైట్కి రావాలి. సో అలా లైమ్లైట్లోకి వచ్చిన వాళ్ళతో సరదాగా సంభాషించాలనుకునే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి తమ జాతకాలు చూపించుకొని వెంకటేశ్వమి విగ్రహం దగ్గర మద్యం మాంసం పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టి ఆ విగ్రహం దగ్గర కాళ్ళు పెట్టి కూర్చునే వాళ్ళ ఈ అతి చేష్టలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి. హిందూ మతానికి గలాని హాని జరగబోతోంది అని ప్రముఖ ఆస్ట్రో అకల్ట్ సైంటిస్ట్ డాక్టర్ వడ్డాది రవికుమార్ చెప్తున్నారు. ఆ ప్రస్తుతం ఆయన మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్తే డాక్టర్ వడ్డాది రవికుమార్ గారు. నమస్తే సార్. సో నేను ఇందాక అన్నట్టు ఈయన దెబ్బకి బాబు గోగినేని దేశం విడిచి పరారైపోయాడంటారా? యాక్చువల్గా మనం అవుననే చెప్పాలండి. ఎందుకంటే మీరు కూడా వేణుస్వామిని సమర్థిస్తున్నారు? సమర్థించడం లేదు, కానీ ఖండించడానికి ముందు ఒక విషయం చెప్తున్నాను. అకల్టిజంలోనే అతను ఇలాంటి విపరీతమైన ప్రాక్టీసెస్ చేసి చాలామంది జీవితాలను ఆడుకున్నారనే విషయం మనం బయటపడింది. ఎవరెవరైతే ఆయన ఫాలో అయ్యారో వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. దాంతోపాటు ఈయనేంటి 100 ఎవరెవరైతే ఆయనతో గొడవ పడ్డారో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. వాళ్ళు పడ్డారు. ఆయన పూజలు చేయించి అకల్ట్ ఫామ్స్లో వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పిన వ్యక్తులు కూడా ఎలాగా అంటే ఇబ్బందులు పడ్డారు, ఎలా నాశనం అయిపోయారు అనేది మొన్న ఆయన దగ్గర ఉన్న శిష్యులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు, ప్లస్ టీవీలో జరిగినటువంటి ఇలాంటి తాంత్రిక పూజలు జరిగిన తర్వాత ఈరోజు అడ్రస్లు లేకుండా పోయిన వ్యక్తుల్ని మనం మొన్న రీసెంట్గా చూశాను. ఆల్మోస్ట్ అతను ఒక రీసెర్చ్నే ఇచ్చున్నారు టీవీలో. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఆయనకి ఇది బెడిసి కొట్టే టైం అయింది కాబట్టి ఇది పూర్తిగా బెడిసి కొట్టింది. మీరు గమనించినట్టయితే పూర్తిగా ఆయన ఓపెన్గా 1 మంత్ క్రితమే ఒక మాట అన్నారు. నేను బగళాముఖి ఉపాసన చేసి నా శత్రువుల యొక్క వాక్కుని, నా శత్రువులకు ఉనికిని నేను కట్టడి చేస్తాను, అది నేను చేస్తానే ఉంటానని. ఇప్పుడు ఆయన రీసెంట్గా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. అందరినీ కాపాడిన నేనే ఇబ్బందుల్లో పడే పరిస్థితి నాకు క్రియేట్ చేశారని. అంటే ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు? ఎవరు చేశారు? ఆయన శత్రువులు చేశారా? ఆయన ఆయన ఉపాసిస్తున్న మరి దశమహావిద్యలు విద్యలు చేశాయా, లేకపోతే ఏమన్నా క్షుద్ర శక్తులు చేశాయా? మనం ఇప్పుడు ఒకటి గమనించాలండి. ఆయన 2018లో నేను ఎవరితోనైతే ఇబ్బంది పడ్డానో వాళ్ళతోనే పడుతున్నానని చెప్పారు. ఇప్పుడు ఆయన దాని తర్వాత రైజ్ అయ్యి దాని తర్వాత ఈరోజు డౌన్ఫాల్ అయ్యారు. మీరు గమనించినట్టయితే అందులో ఆయన పూర్తిగా ఏదైతే క్షుద్రం అని అంటే బగళాముఖి అమ్మవారిని నేను యూజ్ చేసి ఒక స్థాయికి వచ్చాను, నా శత్రువులు ఇచ్చేస్తున్నానంటే మళ్ళీ ఇప్పుడు ఆయనకి ప్లేస్లో కూర్చున్నటువంటి ఒక ప్రముఖ జర్నలిస్ట్ గారికి ఆయన డైరెక్ట్గా థ్రెటనింగ్ కూడా ఇచ్చినట్టే. అందులో ఏంటంటే నా విద్యలకు అంత పట్టుంది, నన్ను కష్టాలకు గురి చేసిన వాళ్ళని ఎవరిని నేను వదలనని లాస్ట్ టైం ఆయన 3-4 ఇంటర్వ్యూస్లో కూడా ఆయన ఎవరినైనా కష్టాలకు గురి చేయొచ్చు అంటారా? ఆయనకు ఆ చేసే ఆ ఇది లేదండి. ఎందుకంటే ఆ చేసే ఇది లేకున్నప్పుడు అమ్మవారి యొక్క టైము అంటే అంటే విపరీత కాలం అంటాం కదా, అది 2019 నుంచి మనం మన నిత్య జీవితంలో చూస్తున్నాం. అలాగే విపరీత ఆరాధన అంటే విపరీత ఉగ్రదేవతలను ఆరాధించే విధానాన్ని పొలిటీషియన్స్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు పాటించడం 2020 నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అందులో దాన్ని ఎగ్జాక్ట్ టైంలో ఆయన క్యాచ్ చేసుకొని దానివల్ల విపరీతమైన ధనాన్ని సంపాదించారు. ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు 2019కు ముందు నా దగ్గర ఏమీ లేదు, నేను ఒక జీరో, నాది నార్మల్ ఒక పౌరోహిత్యం పాండిత్యంతో కూడుకున్నటువంటి విద్య. కానీ ఈ మధ్యకాలంలో ఆయన డైరెక్ట్గా ఏమంటున్నారు, నేను పబ్స్ పెట్టాను, నేను చాలామందిని డౌన్ఫాల్ చేశాను, చాలామందికి శత్రువులు నాశనం చేయించాను, చాలామంది యోగాలను ఇచ్చాను,
మ్యారేజెస్ బ్రేక్ చేశాను అంటే అతను కూడా ఒక విపరీతాన్ని మాట్లాడడం మనం చూస్తున్నాం. విపరీతాన్ని నేను పాటిస్తాను, నేను విపరీతమైందే చేస్తానని చెబుతా ఆయన వెంకటేశ్వర స్వామిమూర్తిని పక్కన పెట్టుకొని నోటి నుంచి వెంకటేశ్వర స్వామిమూర్తిని అతను నిత్య జీవితంలోని దశమహా విద్యల్ని వాడతా ఈ కాలం ఈరోజు ముగియబోతుందని మన లాస్ట్ టైం నేను చెప్పాను నా ఇంటర్వ్యూలో. దానికి ఎగ్జాక్ట్గా ఇది ఒక ప్రూఫ్